సోమశేఖరం అని ఎర్రజల్ల గ్రామం. మా నాన్నగారు రామచంద్రరావు. ఆయనకి 4 కొడుకులు ఉన్నారు, 4 బ్రదర్స్. డాక్టర్ పువ్వాడ వెంకటరావు, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ మా మిగతా బ్రదర్స్. మాకు 44 ఎకరాలు ఉంది. దాంట్లో పంపకాల గొడవలు ఉంటే నేను కోర్టులో కేసు వేస్తున్నాను. దాంట్లో 30 ఎకరాలు జామాయిలు ఉంటే అవి కోసుకుంటానికి ఇప్పుడు బాగా రేట్ వచ్చి ఉంటే అక్కడ డిస్ప్యూట్ వస్తుంది. వాళ్ళు మేము కోసుకుంటాం, నువ్వు కోర్టులో తెలుసుకో అంటూ బెదిరిస్తూ మమ్మల్ని కూలీలను తీసుకొచ్చుకొని లాకి ఎగనెస్ట్గా కోర్టు ఎలాంటి డెసిషన్ వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ పాటికి వాళ్ళు 30 ఏకర్స్లో జామాయిలు కటింగ్ చేస్తాను 75 మంది కూలీలను తీసుకొని వచ్చారు. దాంట్లో 7 ఏకర్స్ నాకు ఇవ్వండి, 21 ఏకర్స్ మీరు తీసుకోండి, నేను 7 ఏకర్స్ తీసుకుంటాను. ఆర్టికల్ 21 ప్రకారం ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ, ఐ నీడ్ టు సేవ్ మై ఫ్యామిలీ. నాకు ఇవ్వండి, మీకు ఎంత ఉందో అంత ఇవ్వండి, నేను బతకాలి, మీకు ఎందుకు ఇట్లా చేస్తున్నారన్న కూడా యాంటీగా వచ్చి నన్ను కొట్టి దౌర్జన్యం చేసి 5 గోండాలలాగా నా మీద పడ్డారు. దానికి వీడియోలు కూడా నేను సమర్పిస్తున్నాను. దానికి ముందే మాకు లాభం